హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అఖిలాస్ వరల్డ్. ఫైనల్లీ మాకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి మాకు పిలుపొచ్చింది మమ్మల్ని అందరినీ గుడికి రమ్మని. యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, లాస్ట్ 2 months నుంచి అనుకుంటున్నాం గుడికి వెళ్దామని. మాకైతే ఎవరో ఒకరికి అవ్వకపోవడం వల్ల మేము షెడ్యూల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం అనుకుంటే అవ్వదు కదా, దేవుడు అనుకోవాలి మనల్ని రమ్మని. సో దేవుడు మాకు చెప్పాడు మమ్మల్ని రమ్మని. మేము కూడా వెళ్ళడం జరిగింది లాస్ట్ వీకెండ్. వెంకటేశ్వర స్వామి కూడా ఎక్కడో ఏ గుడి అనుకుంటున్నారు, మన అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి. దీన్నే మన కోనసీమ తిరుపతి కూడా అంటారు, వాడపల్లి వెంకటేశ్వర స్వామికి దేవస్థానాన్ని. సో ఇది ఎలా చేరుకోవాలనుకుంటున్నారు? మన ట్రైన్ సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం ఉంది. అది కూడా మన కారు మీద వెళ్ళొచ్చు, బండి మీదకి వెళ్ళాలంటే బండి మీద వెళ్ళొచ్చు. అది మన సౌకర్యం బట్టి. మేమైతే మార్నింగ్ 5కి బయలుదేరాం గాజువాక నుంచి. సో రాజమండ్రి వచ్చేసరికి 8:30 అలా అయింది. అక్కడి నుంచి మనకి వాడపల్లి ఒక 34 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి వచ్చేదారిలో రావులపాలెం వచ్చాము. సో మనకి ఎలాగ బ్రేక్ఫాస్ట్ చేసి గుడికి వెళ్దాం, వచ్చేసరికి రిటర్న్ 7 అలా అవుతుంది కదా అని చెప్పి మనకి మధ్యలో ఆర్కే టిఫిన్స్ ఉంది. రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్ 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్లోనే మనకి బాగా ఫేమస్ అయ్యేది దిబ్బ రొట్టె పానకం. అది మాత్రం చాలా ఫేమస్. మేము వెళ్ళేసరికి అక్కడ దిబ్బ రొట్టె పానకం లేదు, అది తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. సో దాని గురించి మనం వెయిట్ చేస్తాం. ఈ లోపు మిగతా అన్నీ ఉంటాయి కదా, చిట్టి ఇడ్లీ, పొట్టి ఇడ్లీ, నెక్స్ట్ పెసరెట్టు, ఇవన్నీ దాన్ని ట్రై చేస్తూ ఉన్నాం. ఉప్మాలు అవి మనం కామన్గా తినేది కాబట్టి మన అన్లిమిటెడ్ దాంట్లోని ఏవేవైతే మనం తిన్నామో మన దగ్గర ఉండవో అది ట్రై చేస్తున్నాం. సో దిబ్బ రొట్టె గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసేసి చాలాసేపు అయింది, చెయ్యి కూడా ఎండిపోతుంది. సో దీన్నే పొట్టి చెక్కలు అంటారు. అది సేమ్ మనకి ఎలా ఉంటుందంటే టేస్ట్ ఇడ్లీలాగే ఉంటుంది. సో కొంచెం టేస్ట్ మారుతుంది, ఎందుకంటే ఆకులో పెట్టి ఉడికించడం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది. అన్నీ టేస్ట్ చేసాం కానీ దిబ్బ రొట్టె అయితే టేస్ట్ చేయలేదు, ఎందుకంటే దిబ్బ రొట్టె రాలేదు కూడా. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే చేరుకున్నాం, వాడపల్లి. చూసారా పార్కింగ్ ఎంత ఉన్నదో? అది సాటర్డే కాబట్టి అసలు పార్కింగ్ స్పేసే ఉండదు. సో గుడికి అలా మెల్లిగా వెళ్తున్నాము. నెక్స్ట్ మనం గుడికి రౌండ్లు తిరిగేటప్పుడు ఏం చేయాలంటే 7 కాయిన్స్ 7 ఫ్లవర్స్ పట్టుకోవాలి. ఒక్కొక్క రౌండ్ తిరిగినప్పుడు మనం ఫైనల్గా ఒక హుండీ ఉంటుంది. ఆ హుండీలోనే మనం ఒక కాయిన్, రూపాయి కాయిన్, ఒక ఫ్లవర్ 2 అందులో వేసి మన రౌండ్ అయితే స్టార్ట్ చేసి ఎండింగ్ వచ్చేసరికి కూడా సేమ్ కాయిన్, ఫ్లవర్ అందులో వేయాలి. అయ్యో మనం మర్చిపోయాము, కాయిన్స్ తేలేదు అనుకుంటున్నారు. అలాంటిది ఏం ఇబ్బంది పడకండి. అక్కడ కాయిన్స్ కూడా మనకి చేంజ్ అమ్ముతారు. 10 రూపీస్ ఇస్తే మనకి 7 కాయిన్స్ ఇస్తారు. ఫ్లవర్స్ కూడా ఒక 10 రూపీస్ ఉంటుంది. ఫ్లవర్స్ చూడండి అక్కడ లైన్లు ఎలా తిరుగుతున్నారు. జనాలు మాత్రం అసలు ఖాళీ ఉండదండి. మీరు ఒక్కవేళ మీరు కానీ నడుస్తున్నప్పుడు మధ్యలో ఆగి ఫోన్ చూడడం కానీ అటు ఇటు కానీ చూసారా, తోసుకొని వెళ్ళిపోతారు, లేదా గుద్దుకు వెళ్ళిపోతారు. అది మీరు ఇష్టం. మీరు అలా మెల్లిగా నడుస్తాను అంటే మాత్రం అవ్వదు. జనాలతో మనం ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోవాలి. లేదు మెల్లిగా నడుస్తాను, కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే కొంచెం చివరికి ఎవరికి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం తిరగడం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది గోపురం దగ్గరికి వెళ్ళాలి. ఆ గోపురానికి ఎదురుగా నించుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అనుకొని ఇంక మన 7 రౌండ్లు ప్రారంభించడమే. ఒక్క రౌండ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ చూసారా, అక్కడ మాత్రం చాలా రష్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడే హుండీ ఉంటుంది దేవుడికి ఎదురుగాన. మనం కాయిన్ పట్టుకున్న కాయిన్, ఫ్లవర్ ఆ హుండీలో వేసుకొని ఒక రౌండ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్కి సేమ్ అలాగే 2వ కాయిన్, ఒక ఫ్లేవర్, మళ్ళీ 3వ రౌండ్ సేమ్ 7 రౌండ్స్కి 7 కాయిన్స్ వేసి 7 ఫ్లవర్స్ వేసి అక్కడితో మన రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసి మన లైన్లోకి వెళ్ళాలి. సో మన గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4కి అయితే ఓపెన్లో ఉంటుందండి గుడి ఓపెనింగ్. నైట్ టైం వచ్చి 9:30కి క్లోజ్ అయిపోతుంది. సో మీ లోపు మీరు ఎవరైనా తిరగాలి అనుకుంటే మార్నింగ్ అయితే చాలా బెస్ట్, ఎందుకంటే 4కి మనకి దర్శనం కూడా బేగా అయిపోతుంది. సో మీరు ఆఫ్టర్ 9 మార్నింగ్ వచ్చేసరికి, ఎందుకంటే జనాలు అప్పుడప్పుడే ఇంకా ఫ్లో పెరుగుతూ ఉంటారు, లైన్లు కూడా పెరుగుతూ ఉంటాయి, జనాలు ఫ్లో కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ 4కి వచ్చేసి మన 7 ప్రదర్శనలు తిరిగేసరికి 1 అవర్ పడుతుంది. సో 1 అవర్ పట్టేసిన తర్వాత లైన్లోకి ఎలా కాదన్నా మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ దర్శనం ఉంటుంది, 1116 దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనం అయితే మనకి ఎలా కాదన్నా ఒక 6 అవర్స్ పడుతుందండి సాటర్డే. అదే 50 రూపీస్ దర్శనం అయితే ఒక 4 అవర్స్ పడుతుంది. అదే 200 రూపీస్ దర్శనం అయితే 3 అవర్స్ పడుతుంది.
అదే రూ. 116 దర్శనం, అది ఇద్దరికి ఇస్తారు. మనకి రూ. 116 దర్శనం, 1116 ఇద్దరు. అదే మనకి 1116 దర్శనం అయితే మనకి ఇద్దరు ఇస్తారు. ఆ ఇద్దరు వెళ్ళొచ్చు. అది మినిమం ఎలా కాదన్నా ఒక 1 అవర్ పడిపోతుంది. సో మీ ఏ దర్శనానికి వెళ్ళాలనుకునేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మేమైతే రూ. 200 దర్శనానికి వెళ్ళాం. ఇదంతా రూ. 200 దర్శనం లైనే. చూసారు ఎంత ఉందో లైను? ఇదంతా రూ. 200 లైన్ దర్శనమే. మాకైతే ఎలా కాదన్నా 3.5 hours దర్శనం అయితే టైం పట్టేసింది. ఎందుకంటే సాటర్డే కదా, సాటర్డే క్రౌడ్ ఉంటుందమ్మా, మీరు ఇంకా గెస్ చేయలేరు. ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఇంక లైన్లో నించుని పోవడమే, అలా ఉంటుంది. రూ. 200 దర్శనం, ఇంక రూ. 50 దర్శనం, ఇంకా ఉచిత దర్శనం అయితే మరి ఇంక చెప్పవసరం లేదు. ఇంకా మేమైతే మార్నింగ్ ఒక 9:30కి అలా లైన్లోకి వెళ్ళాము కదా, 9:30, 11, 10కి వెళ్ళాం. 10కి వెళ్తే బయటకు వచ్చేసరికి ఎంత అయింది, ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లైన్లో ఆపేశారు. మరి ఎందుకు ఆపారో తెలీదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే లైన్లో ఆపేశారు. మాకు బయటకు వచ్చేసరికి 1:30 అలాగ అయిపోయింది. బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్ అంత టైం పట్టదంట, బట్ మాకు ఎదురు ఎవరు వచ్చారో మరి తెలియదు కానీ. సో ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకొని మరి బయటికి వెళ్ళండి. సో ఇక్కడతో ఇది పక్కన పెట్టేసి మన దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మన ప్రతి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఉన్నట్టు విగ్రహం అయితే ఇక్కడ ఉండదు. సో దానికి భిన్నంగా ఉంటుంది. ఏంటంటే మన యొక్క వెంకటేశ్వర స్వామి గదతో మన స్వామి విగ్రహం ఇక్కడ వెలచడం జరిగింది. సో అది ఒక ప్రత్యేకత మనకు ఉంటుంది. ఇదంతా కనిపించేదంతా రూ. 200 లైను. రూ. 200 లైను, 1116 లైను సేమ్ ఒక దగ్గరే కలిసిపోతే, అది కూడా మన గర్భగుడిలోకి వెళ్తాం. రూ. 200 లైన్ అయితే ఆ గర్భగుడి ద్వారా లోపలికి వెళ్తాము. రూ. 50 లైన్ ఇంకా బ్యాక్ సైడ్, ఫ్రీ దర్శనం అయితే ఇంకా బ్యాక్ సైడ్. ఆ దేవుని యొక్క దర్శనం చేసుకొని గుడి ద్వారా బయటకు వచ్చేస్తే అబ్బా మనకున్న హ్యాపీనెస్ ఫీల్ అంతా అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే 7 వారాలు తిరిగేసిన తర్వాత 8వ వారం పూజ చేయించుకోవాలి. ఆ పూజ అనేది వీకెండ్లో మనం ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మండే, సాటర్డే, ట్యూస్డే, వెడ్నెస్డే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అది మన ఫ్రీ బట్టి. నిజంగా చెప్తున్నానండి, కోరికలు అయితే తీరుతాయి. మీరు మనస్ఫూర్తిగా దేవుని యొక్క నిగ్రహం ఉంచుకొని మన కోరికలన్నీ దేవుడి మీద ఆశలు పెట్టేస్తే తీరిపోతాయి. అది అయిపోయిన తర్వాత అన్నప్రసాదానికి వచ్చామండి, 2 అయిపోయింది, ఆకలి వేసొస్తుంది. దేవుని చూస్తాం కదా అని చెప్పి లోపల కడుపు మాత్రం ఖాళీగా ఉంటుంది కదా, దాని పని చేసుకుంటూ ఉంటుంది. సో అక్కడ అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అంత ఫెసిలిటీస్ అయితే ఏం లేవు, బట్ లైన్ మాత్రం చాలా గట్టిగా ఉందబ్బా. ఆ లైన్ చూడగానే ఏటి చేద్దాం అనుకున్నాం. మన కుర్రోళ్ళం కదా, ఏదైనా షార్ట్ కట్స్ ఉంటాయని అలా ట్రై చేసాం. సెట్ అయింది. భోజనం కూడా చేస్తున్నాం. భోజనం కూడా చాలా బాగుంది. భోజనం చేసి అక్కడి నుంచి అయితే వేరే గుడికి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి, కార్ పార్కింగ్ కూడా చాలా రష్గా ఉంది. కారు నుంచి వేరే గుడికి కూడా స్టార్ట్ అయిపోయాము. ఆ కార్ పార్కింగ్ వచ్చేసి ₹30 ఉంటుంది, పర్వాలేదు. కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దది. మీకు కూడా కార్లో వస్తే చాలా బాగుంటుంది. ఆ వెళ్ళే దారిలోనే మనం ఆత్రేయపురం పూతరేకుల గురించి తీసుకుందాం అని. సో బాయ్స్ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. తీసుకున్నాం. ఆత్రేయ పూతరేకులు అంటే మనకి చెప్పవసరం లేదు, చాలా ఫేమస్. అది మన లైవ్లో కూడా చేసి ఉంచారు. అక్కడి నుంచి బొబ్బర్లాంక ఉంటుందండి అటు ఇటు లొకేషన్స్. బాబా అక్కడ చాలా సినిమాల షూటింగ్ కూడా అయ్యాయి. మేము కూడా చిన్న చిన్న వీడియోస్ మీకు చూపించడానికే మేము వెళ్ళామని మరి తెలియాలి కదా మీకు. బొబ్బర్లాంకలు చూడండి, అక్కడ చిన్న రిజర్వాయర్, ఆ పక్కనే సరార్దర్ కాటన్ దొర తెలుసు కదా, మన ధవళేశ్వరి బ్రిడ్జ్ కట్టిన సరార్దర్ కాటన్ ఆ విగ్రహం కూడా ఉంది అక్కడ. చాలా వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ బొబ్బర్లాంకలోనే. అక్కడ ఒక 2 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ అలాగ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాం. రిలాక్స్ అవ్వడం అంటే మరి గుళ్ళోనే ఎక్కువసేపు నించున్నాం కదా, నించొని అక్కడ దానికి తోడు ఎండ కూడా గట్టిగా వేస్తుంది. మేము వెళ్ళిన రోజు మన వైజాగ్లో వర్షాలు పడుతున్నాయి, రాజమండ్రిలో మాత్రం గట్టిగా ఎండలు వేసేస్తున్నాయి. సో ఒక 5 minutes ఫేస్ వాష్ చేసుకుని రిలాక్స్ అయ్యామండి. రిలాక్స్ అయితే చాలా నిద్ర పట్టేస్తుంది కూడా ఆ ప్రకృతికి, ఆ చల్లగాలికి, ఆ చెట్టు కింద. బాబా హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చండి. కోనసీమ అందాలంటే కోనసీమ అందాలే. మన ఆంధ్రాలోనే అందాలు చూడాలి అనుకుంటే రాజమండ్రి సైడు అది కోనసీమ వచ్చేయాలి. ఎందుకంటే సినిమా షూటింగ్స్ అన్నీ ఎక్కువ ఇక్కడే జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పంటలు కూడా పండుతాయి కదా. మనకి ఎక్కడైనా సంవత్సరం ఒకటే పంట వస్తే మన కోనసీమలోనే సంవత్సరానికి 3 పంటలు తీస్తారంట. అది కూడా దేనివల్ల వాటర్ ఎక్కువ మనకి అందుబాటులో ఉండడం వల్ల.
సో అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వేరే గుడికి అయితే స్టార్ట్ అయ్యడం జరిగింది. ఆ గుడి కూడా స్పెషల్ ఏంటంటే ర్యాలీ అనే ఊర్లో ఈ గుడి అయితే ఉన్నది. జగన్మోహిని నెక్స్ట్ కేశవ స్వామి వారి దేవస్థానం. ఎందుకంటే అక్కడ 2 విగ్రహాలు అయితే ఉండవు. ఒకటే విగ్రహం ఫ్రంట్ ఏమొచ్చి జగన్మోహిని అమ్మవారు ఉంటుంది. సారీ, ఫ్రంట్ అయితే కేశవ స్వామి అమ్మవారు ఉంటుంది, బ్యాక్ సైడ్ జగన్మోహిని. ఒకటే విగ్రహం, ఫ్రంట్ ఒక దేవుడు, బ్యాక్ సైడ్ ఒక దేవుడు. అందులో నుంచి కిందన కాలు దగ్గర నుంచి వాటర్ అనేది అలాగా వస్తూనే ఉంటుంది లైట్గా. అక్కడ మన గుడికి వెళ్తే అక్కడ పూజారి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. సో ఇది చెయ్యి, ఇది ఏమొచ్చి కిరీటం, ఇది ఏమొచ్చి సంథింగ్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగుంటుంది. మనకి అక్కడ ఫ్రీ దర్శనం అయితే ఉండదు, మరి అదే నాకు అర్థం కాలేదు. ఫ్రీ దర్శనం అయితే ఉండదు. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ విగ్రహం మాత్రం ఆర్కిటెక్చర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ మాత్రం. మీరు మాత్రం వాడపల్లి వెళితే ఈ ర్యాలీ అనే గుడికి మాత్రం వెళ్ళడం మాత్రం చాలా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలోనే ఉంటుంది. సో మీరు మాత్రం మిస్ అవ్వకండి. అక్కడ చూడండి, జగన్మోహని కేశవ అండ్ గోపాలస్వామి వారి దేవస్థానం. సో మీరు మాత్రం మిస్ అవ్వకండి. గుడి బాగుంటుంది, ఆర్కిటెక్చర్, ఆ టెంపుల్ మాత్రం, ఆ విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది. సో అక్కడ ఒక 2 నిమిషాలు జస్ట్ రిలాక్స్ అయ్యి, ఎందుకంటే ఎక్కువ జర్నీ చేయడం వల్ల మనం కూడా ఎక్కువ బాగా చెప్తానే ఎక్కువ జర్నీ చేయడం వల్ల మనం కూడా కొంచెం బాడీ స్ట్రెయిన్ అవుతుంది కదా. ఎంత కార్ అయినా మాత్రం నడిపేది మనుషులే కదా. సో ఎక్కడైనా సరే రిలాక్స్ కాదని చెప్పి ఎక్కడైనా గుడి చూసుకొని జస్ట్ రోడ్డు పక్కన రిలాక్స్ అవుదామని చెప్పి అలా వెళ్ళే దారిలోని పక్కన ఒక తల్లి గుడి కనిపించిందండి. ఆ పక్కన ఏం చేసామంటే కారు ఆపేసి ఆ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ఒక 1.5 2 అవర్స్ అలా జస్ట్ రిలాక్స్ అయ్యావు. జస్ట్ ఇలా స్లీపింగ్ చేయగానే నిద్ర వచ్చేసిందబ్బా. ఎందుకంటే అక్కడ గోదావరి కాలువ అలా సముద్రంలో వెళ్ళి కలుస్తుంది కాబట్టి గోదావరి కాలువ పక్కన ఉంటుంది. దానికి తోడు గాలి వేసింది, సూపర్ వేసింది. సో అక్కడ దాంతో అలా పడుకుని పోయి ఒక 2 అవర్స్ తర్వాత లేచి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని, ఆ ఫేస్ వాష్ బోరింగ్, మనకి ఇక్కడ ఉన్న బోరింగ్లు అయితే ఎలాంటి బోరింగ్లు అయితే లేవు. మనం చిన్నప్పుడు చూసాం 90s కిడ్స్ అయితే. అక్కడైతే బోరింగ్ ఉన్నది, బాగుంది బోరింగ్ కూడా. ఒకటే కిక్, ఇలాగా కిక్ కొట్టగానే ఆటో కిక్ కొట్టరు కదా, ఆ కిక్ కొట్టగానే వాటర్ అయితే వచ్చేస్తుంది ఫ్లోలోనే. చాలా బాగుంది. వాటర్ కూడా ఎంత ప్యూరిటీగా ఉందంటే ఎంత చల్లగా కూడా ఉంది. అంత చల్లగా మన వైజాగ్లోని నాకు తెలిసి ఉండదు. ఏదైనా సరే కోనసీమే హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చు. అక్కడి నుంచి మనకి వేరే గుడికి అయితే బయలుదేరాము. ఇంకో గుడి కూడా ఉంది. ఆ గుడి అక్కడి నుంచి మన వాడపల్లి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. మీరు మిస్ అవ్వద్దు. ఈ 2 మాత్రం చాలా మిస్ అవ్వద్దు. వెళ్ళేదారిలోనే చిన్న గొడవ అవుతుంది. లారీ వెళ్తుంటే ముందున ఒకడు ఓవర్టేక్ చేస్తున్నాడు అనమాట. ఆ ఓవర్టేక్ కూడా తగలలేదు. ఉంటుంది కదండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎర్రి. ఆ డ్రైవర్ ఎర్రమాట. మన లారీ డ్రైవర్ మాత్రం ఒప్పుకోలేదు, ఏం తగ్గలేదు. ఇచ్చాడు గట్టిగా. ఆడబానే నేను వెళ్తుంటే ఆ ముందు నుంచి ఓవర్టేక్ చేసి ముందు నెట్టాడు కారు. సో అది అలాగే అయిపోయింది ఫన్నీగానా. సో మనమైతే నెక్స్ట్ అది కూడా వెంకటేశ్వర గుడి. అది గుడి ఏమనుకుంటున్నారు, అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అప్పన్నపల్లి అనే ఒక వెంకటేశ్వర గుడికి అయితే వచ్చేసాము మనం. అక్కడ అంత రష్ అయితే మనకి ఇక్కడైతే లేదు. బట్ పర్వాలేదు, ఒక 1/2 అవర్లో దర్శనం అయితే అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్, మనకి అన్నప్రసాదం అనేది చాలా బాగుంటుందంట. టేస్ట్ కూడా బయట టాక్. ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సర్కిల్లో ఉన్న ఎవరికైనా సరే మన దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం కదా, ఇక్కడ గుడే ఎక్కడ ఉంది ఏంటని మన లొకేషన్ కోసం. వాళ్ళు చెప్పారు, మీరు అప్పటిపల్లి వెళ్ళండి, అక్కడ గుడి బాగుంటుంది, అక్కడ భోజనం అయితే మిస్ అవ్వద్దు, భోజనం అయితే చాలా బాగుంటుంది అన్నారు. మరి ఎందుకు చెప్పారు మరి తెలియదు. బట్ నాకు తెలిసి అక్కడ గుడి దగ్గర దేవుని చూడడానికి లైన్ కంటే భోజనానికి మాత్రం లైన్ చాలా ఎక్కువ ఉందబ్బా. భోజనం మాత్రం లైను చాలా ఎక్కువ ఉంది. మీరు నమ్మరు, అంత లైన్ ఉంది. గుడి దర్శనం అయితే అయిపోయింది, 1/2 అవర్లోనే అయిపోయింది. బట్ మేమైతే లైన్ కట్టాం, భోజనం చేయడానికి అయితే మేము లైన్ కట్టాం. బట్ అలా చేసి 1 అవర్ అయిపోతుంది. ఈ లోపు ఏంటైంది, రైస్ అయిపోయింది. పోనీ వెయిట్ చేద్దాం. అప్పటికే ఎంత అయిపోయింది, 3 అయిపోతుంది. ఆకలేసి వస్తుంది. ఏడ్ చేద్దాం అబ్బా. వెయిట్ చేస్తున్నాం. పోన్లే 10 నిమిషాలు వెయిట్ చేసాం. ఇంకెలా కాదని చెప్పేసి పోన్లే ఇంకెప్పుడైనా వస్తే ఈ గ్యారెంటీగా భోజనం గురించి వద్దామని చెప్పి అక్కడి నుంచి
చూసి దేవుడిని అయితే చూసేసాం. దేవుడిని చూసి పోన్లే దేవుడి దర్శనం అయిపోయింది కదా, భోజనానికి ఇంకోసారి వద్దాంలే, పోయేదేముంది, టేస్ట్ బాగుందన్నారు, మరే అంతగా మనం ఏం చేయలేం కదా అని చెప్పి దేవుడిని చూసి అక్కడ గుడి చుట్టూరు ఉన్న అందాలు, ప్రాముఖ్యత, గుడి గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడతో మన వాడపల్లి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో ఫస్ట్ వీక్ వాడపల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ అయితే కార్లో వెళ్ళారు, నెక్స్ట్ వీక్ అయితే ట్రైన్లో వెళ్ళమంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుతుంది కదా, మీరు కూడా వైజాగ్ టు రాజమండ్రి టు వాడపల్లి ఎలా వెళ్ళాలి అన్నది నెక్స్ట్ వీడియో మీకు ఎవరికైనా కావాలి, ట్రైన్లో వెళ్ళినది కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ మా హస్బెండ్తో అయితే నేనైతే ఆ వీడియోని కూడా మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కామెంట్స్ పెడితేనే నేనైతే వీడియో తీస్తాను, లేకపోతే 7 వీక్ యాస్టీస్గా ఉంటుంది. 8th వీక్ పూజ చేయించుకున్నప్పుడు కూడా వీడియో తీస్తాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, శివ ఐక్లాస్ వరల్డ్. మీకు ఇలాంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే అందిస్తాము మన